ఉత్తర తెలంగాణలో ఓ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోందా? గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని నారాజైందా? ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ఏ ఒక్క పోస్టు దక్కకపోవడంతో తమను ఇంకా అన్యాయం జరుగుతుందని ఆ సామాజిక వర్గం నేతలు రగిలిపోతున్నారా? ఇప్పటికైనా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టి తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారా? ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నేతకాని కులస్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నేతకాని కులస్తులు తలుచుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిని గెలిపించగలరు, ఓడించగలరు. వీరి ఓటుపైనే ఆధారపడి నేతల భవిష్యత్తు ఉంటుంది. నేతకాని కులస్తులు ఒకటైతే కనుక ఎలక్షన్ వార్ వన్ సైడ్ అవుతుంది అనేది గతంలో చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ కు అనుభవం అయ్యింది. అందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు నేతకాని కులస్తులకు చాలా హామీలు ఇచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు 2023 ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టికెట్ ఇచ్చి మూడోసారి ఎన్నికల బరిలో దింపింది. బీజేపీ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ నేతకాని వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ కు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయింది. దీంతో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి బహిరంగ సభలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నేతకాని కులస్తులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వలేకపోతున్నాము కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేతకాని కులస్తులకు ఇచ్చిన మాట గుర్తుంది, ఖచ్చితంగా నెరవేరుస్తా అని మరోసారి పునరుద్ఘాటించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ నేతకాని కులస్తులకు ఇచ్చిన హామీ నెరవేరడం లేదన్న చర్చ జరుగుతోంది. గతంలో నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు స్టేట్ చైర్మన్ పదవి కూడా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని నేతకాని నేతలు గుర్తు చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు స్టేట్ చైర్మన్ పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టి తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. నా పేరు గోమాస శ్రీకాంత్. నేను నేతకాని మహర్ సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004-2009 కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో నేతకానీలు రాజకీయంగా జెడ్పీటీసీలుగా, స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా అనేక మందికి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు కూడా రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నేతకాని కులస్తులను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నామినేటెడ్ పదవులలో సముచిత స్థానం కల్పించి మార్కెట్ కమిటీ, గ్రంథాలయం చైర్మన్ ఇటువంటి నామినేటెడ్ పదవులలో సముచిత స్థానం కల్పించి నేతకానీలకు సముచిత స్థానం కల్పిస్తే నేతకానీలు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో మంచి మెజారిటీ వచ్చేలాగా కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంటు పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో 2,20,000 మంది నేతకాని కులస్తులు ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది నేతకానీలు ఉన్నారని నాయకులు అంటున్నారు. కానీ ఇంత మేర నేతకానీలు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక జనాభా, ఓటర్లు ఉన్న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7కు 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయి. నేతకాని కులస్తుల ఓట్లు పడడమే ప్రధాన కారణమని గెలిచిన ఎమ్మెల్యేలు ప్రకటించారు. అటు చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ భారీ మెజారిటీతో గెలవడానికి నేతకానీలే ప్రధాన కారణం. గత పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన
సొంత సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ను కాదని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు తెలిపి గెలిపించుకున్నామని, అయినా నేతకానీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరని అన్యాయం జరుగుతుందని నేతకానీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలలోపు నేతకాని వర్గానికి ఏదైనా రాష్ట్ర చైర్మన్ పోస్టుతో పాటు నేతకాని కార్పొరేషన్ ఇవ్వనట్లయితే నేతకాని ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు నేతకాని నేతలకు ఏ ఒక్క పోస్టు కూడా కేటాయించక వారు తీవ్ర వ్యతిరేక భావంతో ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలా జరిగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతకానీల ఓట్లు కాంగ్రెస్ కు దూరం అవ్వడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ కోసం తీసుకునే నిర్ణయంపైనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని నేతకానీ నాయకులు అంటున్నారు.